పూరా లోకల్. ఇక చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ చెప్తున్నారు ఇవాళ. నేను అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. వాళ్ళ జరుగుతున్నది ఏంది? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు, అది కూడా 5% కాదన్న. అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% ఉంటే 32% చేసారు. ఇప్పుడు మళ్ళా ఇంకా 2% తగ్గించారు. సరే, వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా? చెప్పండి. 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీకు ఒక్కరికి గెలవకపోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్. బీసీల బూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు. ఏ ప్రభుత్వం ఉంటే సిగ్గుండాలి వాళ్ళకి కొంచెం అన్న. బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఆలోచించండి. మీకు గుండె చేసుకొని దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా? ఇచ్చేది 5%, 20% వాళ్ళని ఉండనుండే. 10% పోతే 32%, 30%, 20% ఉంది. ఇప్పుడు వచ్చేది 5%. 5% బీసీలకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా? మీరు మేము బీసీలో ఉద్ధరిస్తాం, మేము బీసీలో చేస్తామంటున్నారు. ఏం చేసి 5% ఇచ్చి బిచ్చబెడుతున్నారు మాకేమన్నా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అంటారు, మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తారు. ఇక్కడ దీన్ని ఏం చేయాలి? ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 100% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి 100% ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన.